హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 7th ఫిబ్రవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది. ఇది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం బెస్ట్ బ్యాచ్ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ ఒక ఆఫర్ ఉందండి. ఎవరైతే 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 2 months సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఫిబ్రవరి 8th and 9th వరకే ఆఫర్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ సాధన పేరుతో వచ్చేసి ప్రాక్టీస్ కోర్స్ తీసుకొస్తున్నారండి. గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి, ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి. ఇందులో 3 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ బ్యాచ్ అయితే మనకి 9th ఫిబ్రవరి 2022లో స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ అయితే జరగబోతుంది. ఇది ఫిబ్రవరి 6th ఉండబోతుంది. ఆఫ్టర్నూన్ 2 PM 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఎవరైతే ఇందులో మనకి ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, మోడర్న్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది టెస్ట్. తర్వాత వచ్చేసి ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించిన కూడా మాక్ టెస్ట్ ఉంది. ఇది ఫిబ్రవరి 13th ఉండబోతుంది. 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారు. ఇది వచ్చేసి మనకి భగవత పూర్ణ అండ్ పురాణస్ హిందూ అండర్వేడ్ ఫ్యామిలీస్ మీద ఉంటుంది టెస్ట్. తర్వాత వచ్చేసి వీకెండ్ మారుతానండి. ఎవరైతే జూనియర్ అసిస్టెంట్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్స్ని వీళ్ళు మొత్తము 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా మీకు క్లియర్ చేస్తారు. 6th ఫిబ్రవరిని 7 AM ఉండబోతుంది. తర్వాత వచ్చేసి వీకెండ్ మారథాన్ కూడా ఉందండి. ఇది గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తము 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా 11th ఫిబ్రవరి 7 AM వీళ్ళు పర్టికులర్గా డిస్కషన్ తీసుకోబోతున్నారు. తర్వాత వచ్చేసి వీకెండ్ మారథాన్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎండోమెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఏపీఎస్ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ 12th, 13th దీనికి సంబంధించి 7 AM 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా దీనికి సంబంధించిన మారథాన్ ఉంటుంది. అండ్ ప్లస్ ఫీచర్స్ మీకు ఏంటి అంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్, వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. అండ్ ఫ్రీకి అండ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ అండి. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా వచ్చేసి 1700 రూపాయలు. అండ్ కింద నేను డిస్క్రిప్షన్లో మీకు EDU Tech 10 అనే ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్ TEC అండి, టెక్ 10 అనే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కానీ మీరు వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1700 రూపాయలది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో ఆ పర్టికులర్ లింక్స్ అయితే ఉండడం జరిగింది. ఉండండి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ఏ కంపెనీ కొత్త క్రోమ్ బుక్ పరికరాలను ప్రారంభించింది? మనం క్రోమ్ బుక్ అనగానే మ్యాక్సిమం అర్థమైపోతుందండి కింద ఇచ్చిన ఆప్షన్స్ బట్టి. ఆన్సర్ వచ్చేసి గూగుల్. ఓకే, చూడండి, గూగుల్ ఎడ్యుకేషన్ కోసం కొత్తగా సురక్షితమైన అండ్ స్థిరమైన క్రోమ్ బుక్ పరికరాలను డెవలప్ చేసింది. అండ్ అప్డేట్ చేయబడిన ప్రోగ్రాంలు ఇవన్నీ కూడా క్రోమ్ OS అడ్వాన్స్లతో కూడిన పరికరాలు తరగతి గదిలో అంటే క్లాస్ రూమ్స్లో మెయిన్ కీ రోల్ పోషిస్తాయి. అండ్ 50 మిలియన్ల మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఏ ప్రదేశం నుండి అయినా నేర్చుకోవడానికి అండ్ సహకరించడానికి ఇవి మద్దతు ఇస్తాయి అన్నమాట. పర్టికులర్గా ఈ క్రోమ్ బుక్ అనే పేరుతో రిలీజ్ చేసిన పర్టికులర్ టూల్స్ అనేవి ఆన్లైన్లో ఎడ్యుకేషన్ నేర్పుతున్న క్యాండిడేట్స్కి, స్టూడెంట్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి సెకండ్ వన్ అండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమం? గుర్తుపెట్టుకోవాలి, స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమం అంటే సొంతంగా మనల్ని మనం రక్షించుకునే ఒక కార్యక్రమం అనమాట. దాని పేరు ఓబవ్వ ఆర్డ్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ను ప్రారంభించింది అంటే కర్ణాటక అండి. ఓకే, చూడండి, మీరు అక్కడ ఇచ్చే కొన్ని పదాల బట్టి మీరు అది ఏ లాంగ్వేజెస్ మీద మీకు కొంచెం పట్టు ఉంటాయి. అంటే మీరు ఎప్పుడైనా వినుంటే ఆ లాంగ్వేజెస్ని, దాన్ని బట్టి కూడా మీరు ఆన్సర్ని అయితే గెయిన్ చేయగలరండి ఈజీగా. అయితే కర్ణాటక గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో 50,000 మంది బాలికల కోసం ఓబవ్వ ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అనే ఒక ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం స్టార్టింగ్లో దీన్ని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి గారు ప్రసంగిస్తూ మహిళలకు ఆత్మరక్షణ శిక్షణ అందించేందుకు పోలీస్ శిక్షణ పాఠశాలను ఉపయోగించుకోవాలని హోంశాఖను ఆదేశించామని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి థర్డ్ వన్ అండి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులైన తొలి మహిళ ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇది ఒక క్వశ్చన్గా రావడం జరుగుతుంది. శాంతిశ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, షార్ట్కట్లో VC అంటారు. VC మీన్స్ వైస్ ఛాన్సలర్గా. యాక్చువల్ ఛాన్సలర్ అని ఎవరిని అంటారంటే అప్పటికి ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతానికి ఎవరైతే గవర్నర్గా ఉన్నారో వాళ్ళే ఛాన్సలర్. అయితే అతను ఆ రాష్ట్రంలో ఉండే అన్ని యూనివర్సిటీలకి ఆయనే ఛాన్సలర్ కాబట్టి వాటి కింద వీసీస్ ఉంటారనమాట. ఆ యూనివర్సిటీ మొత్తం వీళ్ళ ద్వారానే నడుస్తుంది. అయితే ఫస్ట్ ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా శాంతిశ్రీ
ధూళిపూడి పండిట్ను కేంద్ర విద్యాశాఖ నియమించింది. గుర్తుపెట్టుకోండి, శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ను కేంద్ర విద్యాశాఖ నియమించింది. ప్రస్తుతం సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ వీసీగా శాంతిశ్రీ నిధులు నిర్వహిస్తున్నారు. అయితే జేఎన్యూ అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీసీగా మహిళా ప్రొఫెసర్ నియమించడం ఇదే ఫస్ట్ టైం. అండ్ 5 ఏళ్ల కాల పరిమితితో ఈమె ఆ పదవిలో ఉంటారని విద్యాశాఖ సీనియర్ అధికారి అయితే ఒకరు చెప్పారు. తర్వాత వచ్చేసి 4th వన్ అండి, సింగిల్ డోసు స్పుత్నిక్ లైట్ టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగానికి అనుమతించింది. స్పుత్నిక్ లైట్ ఏ దేశం తయారు చేసిన కరోనా టీకా అంటే రష్యా అండి. మీ అందరికీ తెలుసు, స్పుత్నిక్ అనే పేరు వినగానే మీరు రష్యా అనేది గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో ఎక్కడ ఎగ్జామ్స్ అడిగినా, సో ఏ క్వశ్చన్ అడిగినా సరే, ఓకేనా. అయితే భారతదేశంలో ఎమర్జెన్సీగా వాడడం కోసం సింగిల్ షాట్లో స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ను డ్రగ్ కంట్రోల్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతికి మంజూరు అయితే చేసినట్లుగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అయితే ప్రకటించింది. స్పుత్నిక్ లైట్ అనేది ఒక డోస్ వ్యాక్సిన్ అండ్ హైదరాబాద్కి చెందిన డ్రగ్ కంపెనీకి 2 షాట్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తర్వాత ఇది రెండోది అని చెప్పాలి. అంటే అమెరికాకి అమ్మడం, అంటే ఆ రష్యా నుండి హైదరాబాద్లో డాక్టర్ రెడ్డిస్కి అమ్మడం దీనికి ఇది రెండోసారి అని చెప్పాలి. సెప్టెంబర్ 2020లో డాక్టర్ రెడ్డిస్ స్పుత్నిక్ వి యొక్క క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అండ్ భారతదేశంలో వ్యాక్సిన్ని పంపిణీ చేయడానికి రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్తో చేతులు కలిపింది. అప్పటి నుండి దాని బాధ్యతలు మన ఇండియాలో ఈ డాక్టర్ రెడ్డిసే చూసుకుంటుంది, అంటే స్పుత్నిక్ వి, స్పుత్నిక్ రిలేటెడ్ వ్యాక్సిన్స్ని. తర్వాత వచ్చేసి 5th వన్ అండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ అంటారు. ఇది 2021లో భారతదేశానికి ఎన్ని బిలియన్ డాలర్ల రుణాలను అందించింది లేదా మంజూరు చేసిందని కూడా అడగవచ్చు. ఆన్సర్ చూసుకున్నట్టయితే 4.6 బిలియన్ డాలర్లు అండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 2021లో మన భారతదేశానికి రికార్డు స్థాయిలో 4.6 బిలియన్ల డాలర్ల రుణాలను అందించింది, అంటే అప్పులని చెప్పాలి. అందులో 1.8 బిలియన్ డాలర్లు కరోనా వైరస్ ప్రతిస్పందన కోసం, అంటే కరోనా వైరస్ నుండి బయటపడేటప్పుడు దాన్ని మనం తట్టుకోవడం కోసం కొంత అమౌంట్ అయితే అంటే దానికోసం అందించినట్లుగా చెప్పారు. భారతదేశానికి ఏడీబీ యొక్క రెగ్యులర్ ఫండింగ్ ప్రోగ్రామ్ అనేది, అంటే ఈ రెగ్యులర్ ఫండింగ్ ప్రోగ్రామ్ కింద మనకి ఎవ్రీ ఇయర్ కూడా రెగ్యులర్గా మనకి ఫండ్స్ అనేది ఇస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రోగ్రాం కింద రవాణా, పట్టణాభివృద్ధి, ఆర్థిక, వ్యవసాయ నైపుణ్యాలు వీటిని డెవలప్ చేసుకోవడం కోసం ఈ ఫండ్ అనేది వాడాల్సి ఉంటుంది. అండ్ ఈ ఏడీబీ అనేది 12 రాష్ట్ర ప్రాజెక్టులకు 2.2 బిలియన్లను మద్దతుగా అందించింది. అండ్ దాని భౌగోళికంగా సమతుల్యమైన ప్రోగ్రామింగ్ కట్టుబడి ఉంటుందని చెప్పారు. అంటే భౌగోళికంగా ఆ ప్రాంతాలను డెవలప్ చేయడానికి మేము కట్టుబడి ఉన్నట్లుగా తను ఒక ప్రకటనలో ప్రకటించింది ఇండియాకి. తర్వాత 6th వన్, యాస్లే గైల్స్ ఏ దేశ క్రికెట్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు అంటే ఇంగ్లాండ్ అండి. మనందరికీ తెలుసు, రీసెంట్గా ఇంగ్లాండ్ ఓడిపోయిన విషయం మనందరికీ తెలుసు భారత్ చేతిలో. అయితే యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో, ఇంగ్లాండ్కి జరిగిన మ్యాచ్లో 4-0 తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో ఈ యాస్లే అంటారు, యాస్లే ఒక్కొక్క దాంట్లో ఒక్కోలా వస్తున్నారు, ఏదైనా గుర్తుపెట్టుకోండి. యాస్లే గైల్స్ను ఇంగ్లాండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించడం జరిగిందనమాట. అయితే అంటే ఆరోపణలు వచ్చాయన్నమాట, ఆయన కొంచెం ప్లేయర్స్ మీద విరుచుకుపడ్డారు, సరిగా అది ఇది అని చాలా ఆరోపణలు రావడంతో ఆయన తప్పుకోవడం జరిగింది. అంటే యాక్చువల్గా వాళ్ళే తొలగించారు, ఆస్ట్రేలియా వాళ్ళే తొలగించారనమాట, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డే తొలగించింది ఆయన్ని. తర్వాత 7th వన్, ఇటీవల జస్టిన్ లాంగర్ ఏ దేశ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా అండి. జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశారండి. అయితే ఆయన స్వతహాగా రాజీనామా చేశారు. అండ్ 2018లో దక్షిణాఫ్రికాలో బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం నేపథ్యంలో అతను ఆస్ట్రేలియాకి ప్రధాన కోచ్గా బాధ్యతలు తీసుకున్నాడు. అండ్ యాక్చువల్గా అతని కాంట్రాక్ట్ ఈ జూన్ వరకు ఉంది, బట్ ఈ మధ్య గ్యాప్లోనే ఆయన పదవిరమణ చేశాడు ఏవో కొన్ని ఆరోపణల వల్ల. అయితే మేబీ మళ్ళీ అతనికి ఆ పదవి ఇవ్వాలనేసి వాళ్ళైతే డిసైడ్ అయ్యారనమాట అక్కడ క్రికెట్ బోర్డు. అండ్ అది తీసుకుంటారా లేదనేది చూడాల్సి ఉంది ఆయన. తర్వాత 8th వన్ అండి, అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ కానున్న సురంగ్ లక్ష్మల్, గుర్తుపెట్టుకోండి సురంగ్ లక్మల్, అతను ఏ దేశానికి చెందినవాడంటే శ్రీలంక అండి. ఓకే చూడండి, సురంగ్ లక్మల్ 34 సంవత్సరాలు ఆయనకి. ఈయన ఒక మెయిన్ క్రికెటర్ అనమాట శ్రీలంకకి. మార్చి 2022లో ముగిసే శ్రీలంక భారత పర్యటన తర్వాత, అంటే మార్చిలో మన ఇండియాలో శ్రీలంకకి మనకి ఉంది, అది అయిపోయిన తర్వాత, ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అది అయిపోయిన వెంటనే నేను ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి తప్పుకుంటానని చెప్పడం జరిగింది. అండ్ డెర్బీషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్లో చేరేందుకు అతను 2 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేశాడనమాట. కాబట్టి ఇతను ఆ ఇంటర్నేషనల్ క్రికెట్కి బాయ్ చెప్పేసి అందులో జాయిన్ అయిపోతారు ఆయన. తర్వాత 9 అండి,
మేధో సర్వో డ్రైవ్స్ సంస్థ ఏ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్ల కర్మాగారం ఏర్పాటు చేస్తోంది అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసి తెలంగాణ. మేధా సర్వో డ్రైవర్స్ సంస్థ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్ల కర్మాగారం రాష్ట్రానికి గర్వకారణంగా ఉంటుందని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు అయితే ప్రకటించారు. అండ్ ఇది త్వరలోనే ప్రారంభం కానుందని కూడా ఆయన ప్రకటించడం జరిగిందనమాట. 2 ఏళ్ల కిందట రంగారెడ్డి జిల్లా కొండకల్లో మేధా రైల్వే కోచ్ల కర్మాగారానికి కేటీఆర్ భూమి పూజ చేశారు. సుమారు 800 కోట్లతో దీన్ని నిర్మించారు. ఇక్కడ ఏటా 500 రైల్వే అండ్ మెట్రో కోచ్లు, 50 లోకోమోటివ్లతో పాటు మోనో రైలు తదితరులు ప్రారంభమవుతాయి. మేధా సంస్థ గత 17 ఏళ్ల కాలంలో 4 ఖండాల్లో 12 రైల్వే కోచ్ల కర్మాగారాలు నెలకొల్పింది. మన ఇండియాలో తన తొలి కర్మాగారాన్ని కొండకల్లో నిర్మిస్తోందనమాట, అంటే తెలంగాణలో. గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్గా ఇప్పటివరకు చాలా వరకు కూడా గవర్నమెంట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, బట్ తెలంగాణలో ఎంతవరకు ఆ కోచ్ ఫ్యాక్టరీ లేదు. అండ్ కోచ్ ఫ్యాక్టరీలో ఇదే ఫస్ట్ అవుతుంది, అండ్ ఫస్ట్ ప్రైవేట్ కోచ్ కూడా ఇదే కాబోతుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత 10 70వ సీనియర్ నేషనల్ వాలీబాల్ పురుషులు అండ్ మహిళలు ఇద్దరిది కలిసి ఈ 70వ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2021-22 ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది, లేదా ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది అని కూడా అడగొచ్చు క్వశ్చన్. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఒడిస్సా అండి. అంటే ఇది ప్రజెంట్ కాబట్టి నేను ప్రారంభమైంది అని చెప్పాను, లేదా ఆతిథ్యం ఇచ్చిందని ఫ్యూచర్లో వస్తుంది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఒడిస్సా అండి. 70వ గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 70వ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2021-22ని ఒడిశా వాలీబాల్ అసోసియేషను, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బిజు పట్నాయక్ ఇండోర్ స్టేడియం KIITలో నిర్వహించబోతోంది. అండ్ యాక్చువల్గా ఇది 7th ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది, 13th ఫిబ్రవరితో ఎండ్ అవుతుందన్నమాట. సో భారత్ వాలీబాల్ చరిత్రలో మొదటిసారిగా KIIT యూనివర్సిటీ 68వ అండ్ 69వ సీనియర్ నేషనల్ బాల్ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు ఇది 3rd అనమాట. సో ఇది 3rd టైము KIIT అనేది ఆతిథ్యం ఇవ్వడము సీనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్కి. సో చైనాలో హాంగ్జౌలో జరిగే ASIAD 2021కి భారత వాలీబాల్ జట్లను ఎంపిక చేస్తారు. కాబట్టి ఈ ఛాంపియన్షిప్ అనేది చాలా ముఖ్యం. అంటే ఈ ఛాంపియన్షిప్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని హాంగ్జౌలో, చైనాలో జరగబోయే హాంగ్జౌలో ASIAD 2022కి సంబంధించిన ఛాంపియన్షిప్కి ఇక్కడి నుండే సెలెక్ట్ చేసి పంపిస్తారనమాట. ఇది చాలా కీ రోల్. ఎవరైతే వాలీబాల్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారో, సీనియర్స్ అంటే మన అండర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు క్రికెట్కి ఎలాగ under-19 ఇవి ఎలా ఉంటాయి, under-17 ఇవన్నీ కూడా అదేవిధంగా ఇందులో సీనియర్స్ జూనియర్స్ని అంటే జూనియర్స్ ఎక్కువ మ్యాచ్లు ఆడి సీనియారిటీకి వెళ్తారు కదా, అలాంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి మన దేశం తరపున ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్కి పంపిస్తారనమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం క్విక్ రివ్యూ చూద్దాం. ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ఏ కంపెనీ కొత్త క్రోమ్బుక్ పరికరాలను ప్రారంభించిందంటే గూగుల్. ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమం ఓబాబా ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ప్రారంభించిందంటే కర్ణాటక. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితున్న తొలి మహిళ ఎవరు అంటే శాంతిశ్రీ. గుర్తుపెట్టుకోండి, ఆమె పూర్తి పేరు శాంతిశ్రీ ధూళిపూడి పండిట్. సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ టీకాను డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ జనరల్ ఇండియా అత్యవసర వినియోగానికి అనుమతించింది. స్పుత్నిక్ లైట్ ఏ దేశం తయారు చేసిన కరోనా టీకా అంటే రష్యా. తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2021లో భారతదేశానికి ఎన్ని $1 బిలియన్ రుణాలను అందించిందంటే $4.6 బిలియన్. ఆష్లే గైల్స్ ఏ దేశ క్రికెట్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుండి రాజీనామా చేశారంటే ఇంగ్లాండ్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఇటీవల జస్టిన్ లాంగర్ ఏ దేశ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశారంటే ఆస్ట్రేలియా. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ కానున్న సురంగ్ లక్మల్ అతను ఏ దేశానికి చెందినవాడంటే శ్రీలంక. అండ్ మేధా సర్వే డ్రైవ్స్ సంస్థ ఏ రాష్ట్రంలో దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు చేస్తుందంటే తెలంగాణ. తర్వాత 70వ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2021-22 ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది అంటే ఒడిస్సా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి.